శుభోదయం విద్యార్థులారా, ఇప్పుడు మనం 7వ తరగతికి సంబంధించిన ప్రథమ భాషలో 3వ పాఠ్యాంశం చెప్పుకోబోతున్నాం. ఇంతకు ముందు వరకు మనము శతక కవుల గురించి వివరించడం జరిగింది కదా, మీరు విన్నారు కదా అందరి గురించి. మళ్ళొకసారి చెప్పుకుందాం. మీ దగ్గర పేజీ నెంబర్ 21 ఉంటుంది. ఏంటి విద్యార్థులారా, చూడండి. ఇక్కడ సుమతి శతకము కర్త ఎవరు? బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమర్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములాడ చాళుక్యరాజు భద్రభూపాలుడనే బద్దెన అని చారిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్రం ముక్తావళిని గ్రంథాన్ని కూడా రాసిండు. అదేవిధంగా కంచర్ల గోపన్న దాశరథి శతకం రాసింది కంచర్ల గోపన్న. ఈయన గురించి కూడా తెలుసు కదా. ఈయన దాశరథి రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న అని. ఈయన మకుటం వచ్చేసి దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతోనే తను రాసినాడు. భద్రాచలంలో ఉన్న శ్రీరామదాసునికి ఈయన తన కీర్తనలో అంకితం చేయడం జరిగింది. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. అదేవిధంగా నరసింహ శతకం మరియు నృకేసరి శతకము వచ్చి శేషప్ప కవి రాశాయి. ఈయన వచ్చేసి ధర్మపురి రామాయణము, నెక్స్ట్ నరసింహ శతకము ఈయన రచనలు. ఈయన వచ్చేసి లోక సూక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించడంలో నరసింహ శతకము ఈయనకి అమిత కీర్తిని తెచ్చి పెట్టిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వేమన శతకం. వేమన గురించి అయితే అందరికీ తెలుసు. తను వచ్చి అందరికీ అర్థమయ్యే విధంగా పద్యాలు రాయడం జరుగుతుంది. లోక జ్ఞానం పెరుగుతుంది ఈయన పద్యాల ద్వారా. లోకములో జరిగే విషయాలను వివరించడం జరుగుతుంది. ప్రజల నాలుకలపై నాట్యం ఆడుతూ ఉంటాయి ఈయన పద్యాలు. నెక్స్ట్ రావికంటి రామయ్య గుప్తాకి రవిరత్న అనే బిరుదు రావడం జరిగింది. ఈయన జననం 17/6/1936, మరణం వచ్చేసి 30/3/2009లో జరిగింది. నెక్స్ట్ ఈయన రచనలు వచ్చేసి గీతామృతము, గోదావరి మొదలైన రచనలు ఈయన రాశాడు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం రాసింది ఎవరు? ఆడేపు చంద్రమౌళి గారు. తిను వరంగల్లో అర్బన్ జిల్లాకి చెందినవారు. నెక్స్ట్ తిను 7/4/1939లో జన్మించడం జరిగింది. 28/9/2009లో మరణించడం జరిగింది. ఈయన సరళమైన భాషలో అందరికి అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం ఈయన ప్రత్యేకత. నెక్స్ట్ వన్ వచ్చి దుప్పాటి సంపత్కామాచార్యులు. ఈయన వచ్చి 20వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన వచ్చేసి భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో ఈయన ప్రాముఖ్యం వహించిన వ్యక్తి. నెక్స్ట్ ప్రవేశిక వచ్చేసి మీకు ఒకసారి చూడండి. పద్యము రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన అంటే లయ మానసిక ఆనందాన్ని ఇస్తుంది. నైతిక విలువలను పద్యాల ద్వారా నేర్చుకొని జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి. పద్యాల ధారల చేయడము ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం? శతక పద్యాల తోటలోనికి వెళ్దాం, నైతిక విలువలను ఆస్వాదిద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మనము పద్యాల ద్వారా మనకు అనేకమైన మంచి విషయాలు తెలుస్తాయి. పద్యాల ద్వారా మనకు ఆదర్శంగా నిలుస్తుంది. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క విధంగా ఆదర్శంగా నిలుస్తుంది. అట్లా పద్యాలు ఇంకా మనం ఆలస్యం ఎందుకు చేద్దాము, నెక్స్ట్ పద్యాలలోనికి వెళ్దాము అని అంటున్నారనమాట. చూడండి, మీ దగ్గర పేజీ నెంబర్ 23 ఉంటే తీయండి. ఆ కొన్న కూడే అమృతము తాకొంగకనిచ్చువాడు దాత దరిద్రుల్ సోకొచ్చువాడే మనుజుడు తెగువగలవాడే వంశతిలుకుడు సుమతి. అయితే ఏం చెప్తున్నారు? ఆ కొన్న కూడే అమృతము అంటే మనం నిక్కిన ఆకలితో ఉన్నప్పుడు మొదట ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు సుమతి అనేది ఇవ్వడం జరిగింది కదా. సుమతి అనేది మనకి మకుటంగా ఇచ్చారు. ఆ మకుటాన్ని మనము ఎప్పుడైనా భావాలలో మొదటగా రాసుకోవాలి. సుమతి అని రాసుకుంటే ఓ మంచి బుద్ధి కలవాడా. సుమతి అర్థం ఏంటి? ఓ మంచి బుద్ధి కలవాడా అని. బాగా ఆకలితో ఉన్నప్పుడే మనకి ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంలాగా కనబడుతుంది అనమాట. అట్లా రుచికి మనము ఆశించము, అప్పుడు బాగా ఆకలిస్తుంది. ఏ విధంగా ఉన్నా కానీ అది మనకు అమృతంలాగా ఉంటుంది, మనము తినేస్తామన్నమాట. అదేవిధంగా
తన దగ్గరికి ఎవరైనా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగినా ఏమన్నా అడిగినా దాన్ని తను కాదు లేదు అనకుండా ఇచ్చే వ్యక్తిని దాత అంటారు. అట్లా దాత తన కోసం దాచుకోవడం అనమాట. దాచుకోకుండా ఇతరులకు వెళ్ళి దానం చేస్తూ ఉంటాడు. అలా దానం చేసేవాడు గొప్ప గుణము కలిగి ఉండాలని, అట్లాంటి దానం చేసే వ్యక్తినే నిజమైన దాత అని అంటారు. కష్టాన్ని ఓర్చుకోగలిగే మనిషి ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్న తెస్తాడు. ఇప్పుడు కష్టాలు అనేటివి కలకాలం ఉండవు కదా, కొన్ని రోజులు కష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆ విధంగా అనమాట. అయితే మనకి ఇక్కడ భావంలో ఏమంటున్నారు, ఓ మంచి బుద్ధి కలవాడా, బాగా ఆకలిగా ఉన్నప్పుడు తిన్న అన్నమే అమృతం వలె ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. వెనుకాడకుండా దానం చేసే వ్యక్తి ఈ భూమి మీద ఉన్న వ్యక్తినే ఏమంటారు, నిజమైన దాత అని అంటారు. అట్లా కష్టాన్ని ఓదార్చుకున్న మనిషినే ధైర్యం ఉన్న మనిషినే మనిషి అని అనడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా విద్యార్థులారా, మొదటి పద్యం మీకు అర్థమైపోయింది కదా. రెండవది విందాం. రెండవది చూడండి విద్యార్థులారా. వనకరి చిక్కె మైనసకున్ వాచికిన్ జడిపోవి మీను తావినికిని జిక్కె జిల్వా గనువేదురు జందురు లేళ్ళు తావినో మనికి నశించెతేటి తామర ఇరుమూటికి గల్వ నైదురు సాధనముల నీవే గావదను దాశరథి కరుణాపయోనిధి. సార్ మళ్ళీ చూడండి, ఈ పద్యాన్ని చెప్తున్నాను. వనకరి చిక్కే మైనకు వాచకంజడిపోయే మీను తావినికెడి జిక్కె జిల్వా గాను పేదరు జిందలు లేళ్ళు తావినో మనకి నశించటేడి తామర ఇరుముడికి గెల్వ నైదురు సాధనములకు ఇవే గావదగు దాశరథి కరుణాపయోనిధి. అయితే ఇది వచ్చి దాశరథి శతకం కంచర్ల గోపన్న ఇక్కడ వివరించడం అనేది జరిగింది అని. తను వచ్చేసి కంచర్ల గోపన్న మీరు 6వ తరగతిలో తన గురించి చదువుకోవడం జరిగింది. తను వచ్చేసి శ్రీరామదాసు కోసం వచ్చేసి అప్పుడు శ్రీరామదాసు వచ్చి రాముడి కోసము గుడి కట్టడం జరిగింది. ఆ గుడి కట్టిన నెపంలో తనని కారాగారంలో వేయడం జరిగింది. అలా కారాగారంలో వేసినప్పుడు తనని శ్రీరామచంద్రమూర్తి వచ్చి కాపాడడం జరిగిందనమాట. ఈ విధంగా వివరించడము రామదాసు గురించి వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, అయితే మనకి ఇక్కడ మకుటం ముందుగా వస్తుందని చెప్పాను కదా. మకుటం అంటే ఇప్పుడు ఏమొస్తుంది, దాశరథి కరుణాపయోనిధి అంటే దాశరథిలో ఉన్న ఓ శ్రీరామచంద్రమూర్తి నువ్వు కరుణా సముద్రుడవు నువ్వు వచ్చి వనకరి అంటే ఆడ ఏనుగు పేరన్నమాట. వనకరి చిక్కెమైనకున్ వాచకెన్ చెడిపోయే మేను అంటే శరీరం అన్నమాట. నాశనకు అంటే దురదకు వచ్చి ఏమంటున్నారనమాట ఇక్కడ, ఓ శ్రీరామచంద్రమూర్తి తననేమి దురదను పోగొట్టడానికి, తన శరీరము దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు వచ్చేసి బురదలో ఇట్లా చేస్తూ ఉంటుంది, బురదలో మొత్తం బొర్లుతూ ఉంటుంది. అదేవిధంగా నోటికి రుచి ఆచించి చేప ఏం చేస్తుంది, వలకి వచ్చేసి వలను పడుతూ ఉంటాడు కదా, వలతాళ్ళేసి పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చేప వచ్చేసి ఏం చేస్తారు, రుచికి ఆశించి ఇలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా రాగానికి లొంగి పాము కూడా, ఇప్పుడు పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఊదుతూ ఉంటారు ఇట్లా ఆ రాగం వస్తుంది. ఆ రాగంకి పాము ఏమైపోతుంది, బానిస అయిపోయి వారికి దొరికిపోతుంది అనమాట. అదేవిధంగా పువ్వులు కూడా తుమ్మెదకు పూల వాసనకు వచ్చేసి మమైకమై తుమ్మెదలు కూడా బందీలు అవుతుంటాయని, ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియాల చపలనత్వం వల్ల నశిస్తుంది. ఇంద్రియాలంటే మనందరికీ తెలుసు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం, ఈ విధంగా. అయితే మనము
కళ్ళ ద్వారా దానికి ఆకర్షితులం కాకుండా ఉండాలి అని, ఇట్లా పంచేంద్రియాల మీద నిగ్రహం కలిగి ఉండాలని, అవి మన ఆధీనంలో ఉండాలని అని అరిష్ట వర్గాల నుంచి ఎలా బయటపడాలనేది నువ్వే కాపాడు స్వామి దాశరథి కరుణాపయోనిధి అని ఈ విధంగా వేడుకోవడం అనేది జరిగిందనమాట. ఇంకా చూడండి ఇక్కడ నెక్స్ట్ పద్యం చూడండి. లోకమదడైన లోబి మానవుడున్న భిక్షమార్ధమి చేత బెట్టలేడు, తాను బెట్టకున్న తగువ పుట్టదు గాని ఎరులు పెట్టగా చూసి ఓర్వలేరు. దాత దగ్గర చేరి ధనముల్లెవైనట్లు జిస్పతో జాడీలు చొప్పుచుండు, ఫలము విజ్ఞంబైన బలు సంతములు నందు మేలు గలిగిన జాల మిడుకుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరులను భిక్షకుల శత్రువులమని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అయితే మనకి మొదటి పద్యం చూడండి. ఇక్కడ చెంపకమాల అని ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి చెంపకమాల పద్యం తర్వాత సీస పద్యం వస్తుంది. సీస పద్యం కిందనే తేట వెలది అనేది వస్తుందన్నమాట. ఇది రూల్ అనమాట. ఓకేనా విద్యార్థులారా? అయితే లోకంలో ఉండే ఇక్కడ ఏమంటున్నారనమాట, లోకంలో ఉండే ఫస్ట్ మనకి పద్యం ఏమిచ్చారు, లోకమందుడైన లోబి మానవుండున్న. అయితే ఫస్ట్ మనకు మకుటం వస్తుంది కదా. మకుటం ఏంటి, ఇక్కడ ద్విపాదంలో ఉంది. ఏమి శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర మొత్తం వచ్చేస్తుంది 2 లైన్లు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటే ఆభరణాల చేత ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురిలో నివాసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఎవరు? శ్రీ నరసింహస్వామి అనమాట, లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఈ లోకంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట, పిసినారి వాళ్ళు భిక్షం వచ్చి ఒక వ్యక్తి భిక్షం అడిగితే తనకి వేయరు. అదేవిధంగా వేరే ఇతరులు ఎవరైనా వేస్తే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకు వేయకండి, ఎందుకు వేస్తున్నారు అట్లా అని చాడీలు చెప్తూ ఉంటారు. నోటితో జిస్పతో జాడీలు చెప్పుతుండు. అయితే అలా జాడీలు చెప్తుంటారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చే దాత ఎవరైతే ఉన్నాడో వీరి మాటలు విని ఇయ్యకుండా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు సంతోషిస్తారనమాట. అలాంటి వాళ్ళని ఏమనవచ్చు, క్రూరులని, శత్రువులని అనవచ్చు అన్నమాట. అయితే ఒకసారి మొత్తం చెప్తున్నాను చూడండి. ఆభరణాల చేత ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురిలో నివాసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహ, పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు అది చూసి ఓర్వలేరు. ఇతరులు పెట్టినప్పుడు కూడా ఓర్వలేరు అనమాట. దానం చేసే దాత దగ్గరికి పోయి తన సొమ్ము పోయినట్లుగానే నోటి దురదతో చాడీలు చెప్తూ ఉంటారు. లోబి తాను అనుకున్నది దానం చేయటం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులు మేలు కలిగితే బాధపడతారు. ఓ శ్రీరామనాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువులుగా చెప్పవచ్చు. ఇలా చాడీలు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి చాడీలు చెప్పడం ద్వారా ఇట్లా చేయడం ద్వారా ఏమీ జరగదు, కానీ ఏదో ఈ విధంగా చెప్తారు. అట్లా భిక్షకులకు శత్రువులని చెప్పవచ్చు. లోబి తత్వము వివరించండి అంటే మనము లోబి తాను తినడు, ఇతరులకు పెట్టకుండా చేస్తాడు అని. లోబి తన డబ్బుని దానం చేయడు. ఇతరులు ఎవరైనా దాత దానం చేసేటప్పుడు కూడా తనకి చేయనీయకుండా ఇతరుల పైన చాడీలు చెప్తూ ఉంటాడని విధంగా మీరు జవాబు రాయవచ్చు. నెక్స్ట్ పద్యం చూడండి. ఏనుగు బోవ చూడు ధనులెత్తు
చుక్కలు గూయ సాగుచు దాని మనసు కోపబడి దండడి వాని వెంబడించునే. మానవులంత సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయిసో ఆ నలుగురు వాండ్ర బదులాడునే ధర్మపురి నరసింహ రూకేసరి. ఇది శేషప్ప కవి గారు రచించారనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏనుగుని చిత్రపటం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కన కుక్కను కూడా ఇచ్చారు. ఏనుగు వెళ్తున్నప్పుడు వెనుక కుక్క అరుస్తూ ఉంటుంది. ఏనుగు ఒకవేళ వెనక్కి తిరిగి తను ఒక కాలు కుక్క పైన వేసిందంటే కుక్క ఏమైపోతుంది? చనిపోతుంది కదా. కానీ ఇది అరుస్తూనే ఉంటుంది, ఏనుగు మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేవిధంగా సజ్జనులు కూడా ఎంతోమంది గేలి చేస్తారు. గేలి అంటే అపహాసం చేయడం, హేళన చేయడం. వాళ్ళకి బదులు చెప్పి వారితో యుద్ధం చేయడం ఇలాంటివి ఏమన్నా చేస్తారా? చెయ్యరు కదా. చేయకుండా తమ పనిని తాము చేసుకుంటూ ఉంటారు. అలా సజ్జనులు మంచివాళ్ళు కాబట్టి తమ పనిని తమను చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఇతరుల కోసం ఇతరులు ఏమనుకుంటున్నారు అది ఇది అని వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు నా గురించి అది ఇది అని అవన్నీ ఏం పట్టించుకోరని ఇక్కడ శేషప్ప కవి గారు వివరించడం జరిగిందనమాట. అయితే మీకు ఇది వచ్చేసి సజ్జనుని లక్షణాలను వివరించండి అని కానీ, లేకపోతే ఏనుగుని సజ్జనుని దేంతో పోల్చడం జరిగింది కానీ ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు. ఇది ఇప్పుడే కాదు, 10వ తరగతి వరకు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది శతక సుధ నుంచి. కాబట్టి మీరు తరువుగా విని మంచిగా రాయండి. ఓకేనా విద్యార్థులారా? నెక్స్ట్ ఓ ధర్మపురిలో నరసింహ, ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుకకు తిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడు కొందరు మూర్ఖులు గేలి చేసినా అతన్ని కోపగించి వారితో బాధలాడబోడు. ఇదే సజ్జనుని స్వభావం. సజ్జనుని స్వభావం రాయండి అంటే ఈ విధంగా మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ పద్యం చూడండి. తన మది కపటము గలిగిన తన వల్లనే కపటముండు దగు జీవకులన్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. ఇది వేమన శతకం. చూడండి, తన మదిలో కపటము, ఇప్పుడు ఏమంటున్నారు పద్యం ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. తన మది కపటము గలిగిన తన వల్లనే కపటముండు దగు జీవములకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. వేమన శతకం కాబట్టి మొదట మనకి ఓ వేమన అని తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరులతో కూడా మోసమే ఉందని, ఇతరులలో కూడా మోసం ఉందని అనుకుంటారు. అదేవిధంగా తను మనసు ఎలాంటి కపటం లేకుండా, ఎలాంటి చెడ్డ ఆలోచన లేకుండా మంచిగా ఉందనుకోండి, మొత్తము ఇతరులు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటారనమాట. అయితే ఉదాహరణకు చూడండి, మనకి జాతరలో వచ్చేసి మనకి కళ్ళజోళ్ళు దొరుకుతాయి. ఎరుపు రంగు కళ్ళజోళ్ళు, పచ్చ రంగుల కళ్ళజోళ్ళు కనిపిస్తాయి. ఉదాహరణకు అవి మనం పెట్టుకుంటే మనకి ప్రపంచం అంతా పచ్చగా కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఎర్రది పెట్టుకుంటే, అట్లా ఎర్రది పెట్టుకుంటే ఎరుపు రంగులో ప్రపంచం అంతా కనిపిస్తుంది. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనబడుతుంది. అదేవిధంగా మన మనసులో కపటం ఉంటే, అంటే మన మనసులో వేరే వాళ్ళ పట్ల ద్వేషం కానీ ఏదైనా ఉంటే మనకు అందరి లోపల కూడా అదే విధంగా కనిపిస్తుంది. లేదు మనకి మంచిగా ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచిగా ఉంది అంటే ఇతరులలో కూడా మనకి అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పద్యం చూడండి విద్యార్థులారా. ధనదమ్మము చేత దానవుడైన బోయి పేదవాడు పడడు బాధ గనుక కష్టపెట్టువాడు కలకాల ముందురా కళ్ళ కాదురా రవికంఠ మాట. అయితే ఇది నగ్న సత్యాలు శతకంలో రవికంఠ రామయ్య గుప్తా గారు వివరించడం జరిగింది. తను వచ్చేసి ఏం చెప్తున్నారనమాట, ధన బలంతో చాలామంది రాక్షసుల్లాగా మారిపోతుంటారు. మనకు తెలుసు కదా, వచ్చేసి దేవతలు రాక్షసులు వ్యతిరేక పదాలు ఉంటాయి. దేవతలు అంటేనేమో దేవుడు వాళ్ళు అనమాట, రాక్షసులు అంటేనేమో రాక్షసత్వంతో అందరినీ పీడించే వ్యక్తులు ఇట్లా అనమాట. అయితే ధనబలంతో, డబ్బు ఉందని చాలా అహంతో ఈ విధంగా రాక్షసుల్లాగా మారిపోయి పేదవారిని బాధపడుతూ ఉంటారు.
లెక్కలేనన్ని బాధలు పెడుతూ ఉంటారనమాట. అట్లా బాధలు కష్టాలు పెడుతూ ఉంటారు, అట్లా ఎన్నో చేస్తూ ఉంటారు. అట్లా చేసే వ్యక్తులు కలకాలం ఉండరు కదా. ఇప్పుడు కొన్ని రోజులు బాధ పెట్టడం జరుగుతుంది, కొన్ని రోజులు మా అంటే కొన్ని రోజులు ఎన్నో రోజులు పెడుతుంటారు. అట్లా బాధ పెట్టే వాళ్ళు కలకాలం ఉండరు కదా, అది నిజము, ఇది రవికంఠ మాట అని చెప్పడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 7వ పద్యం చూడండి విద్యార్థులారా. సత్పురుషుల మైత్రి సలపుగా మనసిమ్ము, కమల నయన నిన్ను గాంచనిమ్ము, విశ్వశాంతి కోరు విజ్ఞానమిమ్ము, చిద్విలాస భావ శ్రీనివాస. అయితే ఇక్కడ మనకి చిద్విలాస భావ శ్రీనివాస, ఇది శ్రీనివాస శతకంలో బొమ్మల శతకంలో వివరించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మకుటం ముందుగా రాసుకుంటాం కాబట్టి, ఓ శ్రీనివాస, జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా, జ్ఞానం ఇట్లా వెలుగునిచ్చే వ్యక్తి అని, నువ్వు మంచివారితో స్నేహం చేసే మనసు మాకు ఇవ్వు. అంటే ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అట్లా మంచి వాళ్ళతో స్నేహం చేసే మాకు జ్ఞానం ఇవ్వు. కమలాలు వంటి కన్నులు కలిగిన వాడా, అంటే కమలాలు అంటే తామర పువ్వులు లాంటి కన్నులు కలిగిన వాడా అని ఈ విధంగా దేవుణ్ణి సంబోధిస్తున్నారనమాట. కన్నులు కలవాడా అని, నిన్ను కనులారా చూడనివ్వు మమ్మల్ని, నిన్ను మేము కన్నులారా, మా 2 కన్నులారా నిన్ను చూడనివ్వు మాకు అని, ప్రపంచ శాంతిని కోరే విజ్ఞానాన్ని మాకు ఇవ్వు, మొత్తం ప్రపంచంలో శాంతిని కోరే విజ్ఞానాన్ని మాకు ఇవ్వు అని ఈ విధంగా వివరిస్తున్నారనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఏమైపోతుంది, స్వార్థపూరితంగా ఎక్కువగా అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు ఆన్లైన్లో ద్వారా ఇవన్నీ అనేటివి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దాని ద్వారా ఒకరినొకరు మోసం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అట్లా కాకుండా ప్రపంచంలో అందరూ శాంతిగా ఉండే విధంగా, మాకు శాంతి కోరే విధంగా మాకు ఇవ్వు అని అంటున్నారనమాట. నెక్స్ట్ పద్యం చూడండి విద్యార్థులారా, 8వ పద్యం. జననియు జన్మభూమియు స్వర్గము కన్న ఘనములన్న, సుకీర్తిని వెలిగింప సత్యమని దివ్యపుర రవి భావమై, నవ్య దీప్తిని గలిగింప మాతృపదపీఠ శిరంబు తజ్జింపు తెంపుని వనినిషము గుర్పు యాదగిరివాస, నృసింహ రామ రమా విభో ప్రభు అని ఎవరు ఇక్కడ దుప్పాటి సంపత్మాచార్యులు వివరించడం జరిగింది. ఇక్కడ మనకి ముందు మకుటం అనేది రావడం జరుగుతుంది కదా. శ్రీ యాదగిరి వాస నరసింహ, లక్ష్మీదేవి భర్త అయిన ఓ ప్రభు, నువ్వు జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే మిన్న, స్వర్గం కంటే ఎక్కువ అని, ఈ కీర్తిని నిజమని చెప్పడానికి దివ్యమైన ప్రాచీనమైన వైభవాన్ని నూతన కాంతితో నిరంతరం వెలిగించడానికి ఒక తల్లి పాదపీఠం మీద తల వంచి ప్రాణాలు విడిచే తెగువ మాకు ప్రసాదించు. అంటే మన దేశం కోసము మేము వచ్చేసి ప్రాణాలు ఇచ్చేంత ఎదిగే విధంగా చూడు, మమ్మల్ని రక్షించు అని చెప్పడం అనేది ఈ పద్యంలో జరిగిందనమాట. ఎవరు? సంపత్ కుమారాచార్యులు. ఓకేనా విద్యార్థులారా, ఇక్కడి వరకు మన పాఠ్యాంశం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ పాఠ్యాంశంలో మిగతావి చెప్పుకుందాం. ధన్యవాదాలు విద్యార్థులారా.